పుట్టిన పసిపిల్లలకు నేజల్ మసాజ్ చేయడం ద్వారా ముక్కు చక్కటి షేప్ వస్తుందా? అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రతిమ, సీనియర్ ఈఎన్టీ సర్జన్, తిరుపతి. ఆయిల్ మసాజ్ చేయడము పుట్టిన పసిపిల్లలకు బొడ్డుతాడు ఊడిపోయిన తర్వాత మరియు చిన్నపిల్లలకి చాలా మంచిది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసి వాళ్ళ గ్రోత్ ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు బేబీస్ బాగా రిలాక్స్ అవుతారు, చక్కగా నిద్రపోతారు. అయితే చాలామంది అనుకుంటారు ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ముక్కుని ప్రెషర్ చేసి మసాజ్ చేయడం ద్వారా ముక్కు చక్కటి షేప్ వస్తుందని. కానీ అది రాంగ్ అండి. ముక్కు షేప్ అనేది బేబీ జెనెటిక్స్ ద్వారా డిసైడ్ అవుతుంది, కానీ మసాజ్ చేయడం వల్ల కాదు. రాంగ్ పద్ధతిలో నేసల్ మసాజ్ చేయడం వల్ల ముక్కు పక్కనే ఉన్న డెలికేట్ లాక్రిమల్ సాక్ డ్యామేజ్ అయ్యి కంట్లో నీళ్లు కారడం తరచుగా చూస్తుంటాం. ఇది చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. పుట్టిన పిల్లల్లో ఆల్రెడీ లాక్రిమల్ సాక్ డ్రైనేజ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలా హార్ష్గా మసాజ్ చేయడం వల్ల కంట్లో తరచుగా నీళ్లు కారడం, మరి ఇంకా కొందరిలో ముక్కు పక్కనే వాచి కంట్లో చీమ్ కారడం కూడా చూస్తుంటాం. ఆయిల్ మసాజ్ చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మన చూపుటి వేలితో అంటే ఇండెక్స్ ఫింగర్తో కంటి కొలికి దగ్గర మెల్లిగా డెలికేట్గా ఒత్తి, ముక్కు వైపుకు ఒత్తి కిందకి ఇలా డౌన్వర్డ్ మసాజ్ చేయాలి. ఓన్లీ కిందికే మసాజ్ చేయాలి. ఇలా కంటి కొలికి దగ్గర ఒత్తి కిందికి మసాజ్ చేయాలి. మళ్ళీ తిరిగి పైకి అనకూడదు. 10 times 2 కళ్ళ వైపు చేయాలి. టీయర్స్ అనేవి నోస్లోకి డ్రైన్ అవుతాయండి. యూజువల్గా టీయర్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఈజీగా డ్రైన్ అవ్వడము, నేజల్ బ్లాక్ కూడా రిలీవ్ అవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.